హాయ్ హలో గాయ్స్, ఈరోజు మేము ముందుకి కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి చేయబోతున్నాం. ఇవి మామిడికాయ ముక్కలండి. ఇవి మేము మా చెట్టుకి తెంపాము. మేము మార్కెట్ దగ్గర కొట్టిపించామండి. ఇవి నీళ్ళు అస్సలు టచ్ అవ్వద్దండి. నీళ్ళు అనేది టచ్ అవ్వకుండా చూసుకోండి, చాలా కేర్ తీసుకోండి. ఇవి మేము 5 కేజీల మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి. చూడండి, 5 కేజీల ఆవాలు 100 గ్రామ్స్ తీసుకోండి, మెంతులు 50 గ్రామ్స్, ఉప్పు 3/4 కేజీ అండి, గార్లిక్ 250 గ్రామ్స్ అండి, జీలకర్ర 100 గ్రామ్స్ అండి. 5 డబ్బాల మామిడికాయ ముక్కలకి 1 డబ్బా కారం తీసుకోవాలండి. మీకు అలాగే ఇందాక చూపించినట్టు 100 గ్రామ్స్ జీలకర్ర మీరు గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఆవు పొడి అండి, ఇది కూడా 100 గ్రామ్స్ మేము గ్రైండ్ చేసుకోండి మీరు. ఇది ఇందాక చూపించినట్లు మెంతం పొడి అండి, 50 గ్రామ్స్ ఇందాక చూపించినట్లు. మీకు ఇందాక చూపించినట్లు 5 డబ్బాల మామిడికాయలకి 1.5 కేజీ ఆయిల్ పట్టిందండి. ఇందాక మీకు గార్లిక్ చూపిస్తాను కదా, ఎల్లిపాయలు కొంచెం పేస్ట్ పట్టుకొని దీంట్లో వేయాలి ఆయిల్లో. ఇంకా ముక్కల్లో కలపాలండి ఇంకొంచెం. ఇందాక మీకు చూపించినట్లు ఆయిల్ని మరగబెట్టాలండి. అది మీరు కావాలంటే నార్మల్ నూనె లేకపోతే పల్లి నూనె వేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడ పల్లి నూనె వాడాము. అల్లో ఇందాక గార్లిక్ ఏమన్నాను కదా, గార్లిక్ వేసాను చూడండి. టూ మినిట్స్ మరగబెట్టుకోవాలండి ఇలా. ఆవకాయ పచ్చడి కలుపుతున్నామండి. ఇవాళ చూడండి, మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఆవకాయల మామిడికాయలన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకోవాలి చూడండి. ఫస్ట్ ఆవపొడి అండి, ఆవపొడి వేసుకోవాలి. మొత్తం సగం వేసుకోవాలండి. జీలకర్ర పొడి అండి, జీలకర్ర సగం వేసుకోవాలి. ఇంకా మెంతుపొడి సగం అండి, అన్ని సగం వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కొన్ని పెట్టుకోవాలి కదండి, అవి వేసుకోవాలి పచ్చివి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి, 1/4 కేజీ, 3/4 కేజీ. ఇందాక చూపించినట్టు సగం వేసుకోవాలండి, సగం. అన్నీ ఇప్పుడు కంప్లీట్గా వేస్తున్నామండి. చూడండి, మీరు ఉప్పు కావాలి అలా కలుపుకోవాలి. ఇందాక సగం అవి వదిలేసాం కదా, అవి మళ్ళీ కంప్లీట్గా వేసుకోవాలి అన్నీ. ఆవు పొడి, ఉప్పు మొత్తం కంప్లీట్గా ఇందాక వేసినట్టు మొత్తం వేసేయాలి. ఒకవేళ మీకు సరిపోలేదంటే 3వ రోజు మగ్గబెట్టుకుని 3వ రోజు మీకు సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మెంతిపొడి అండి, మెంతిపొడి, గార్లిక్, ఎల్లిపాయ. ఇప్పుడు పచ్చి నూనె వేసుకోవాలండి కొంచెం. మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా.
గరిటిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఆ టేస్ట్ కొంచెం లైట్గా అవ్వచ్చు, హై అవ్వచ్చు, మీడియం అవ్వచ్చు. అలా పూర్తిగా కంప్లీట్లీ మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ముక్క మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కారం వేసుకునేటప్పుడు ఫ్యాన్ బంద్ చేసుకోండి, అందుకు ఘాట్ వస్తుంది. ఎంత కారం కేజీ అండి, వేసుకోండి మంచి. కొంచెం మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కారం వేసుకోనండి. ఇందాక ఆయిల్ వేడి చేసుకున్నాం కదండి, దాన్నే పోస్తున్నామండి. దీన్ని చల్లగా చేసుకోండి. చల్లగా చేయకపోతే అది పచ్చడి వాసన అనేది వచ్చి ఖరాబ్ అయిపోతుందండి తొందరగా. ఇప్పుడు దాన్ని దాన్ని మిక్స్ చేయండి, మంచిగా మిక్స్ చేయండి. ఆ ముక్కను చూస్తూనే నోరు ఊరుతుందండి. ఆ కారం చూడండి, ఒక ముక్క చూడండి, చాలా మంచిది. అది మిక్స్ చేసుకున్నాక మీరు జాడీలో పెట్టుకున్నాక లాస్ట్కి ఆ గిన్నెలో కలిపింది అన్నం వేసుకొని తింటే ఉంటుంది చూడండి.
ఇంకా మీ అమ్మమ్మలు తాతమ్మలు గుర్తొస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ టేస్ట్ ఇంకెప్పుడు రాదండి అసలు. నేను చాలా ట్రై చేశాను, చూశాను కానీ అసలు ట్రై చేయండి. ఇట్లా ఇంకో 3 days మగ్గ పెట్టుకుంటే ఒకవేళ మీకు ఉప్పు సరిపోతే ఉంచుకోండి, ఒకవేళ సరిపోతే లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇంకంతే ఆవకాయ పచ్చడి, 2 days ఆవకాయ పచ్చడి. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.